మనకి రైల్వే ఉద్యోగుల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. మనకి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంక్ మాదిరిగానే రైల్వే శాఖ కూడా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతుంది. అండ్ ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసింది. నిన్ననే వచ్చిందనమాట నైట్. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గ్రూప్ డి, ఎన్టీపీసీ వీటికి సంబంధించి కూడా వివరాలు అనేవి ఉన్నాయి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదనమాట మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదా. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి జనవరి నుంచి మార్చి వరకు మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రతి ఏటా కూడా మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఏదో ఒక నెల మనకి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇస్తారనమాట. 24 కానివ్వండి, 25 కానివ్వండి, ఎప్పుడైనా సరే ప్రతి ఏటా కూడా ఈ టైంలో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సంవత్సరం అయితే ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మనకి టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇది ఈ మంత్లోనే వస్తుంది ఈ సంవత్సరం అయితే. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మనకి ఏప్రిల్, జూన్ మధ్యలో టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సంవత్సరం కొంచెం ముందు వస్తుంది, ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్, జూన్ ఆ టైంలో నోటిఫికేషన్ ఇవ్వద్దు కాబట్టి ముందుగానే ఇస్తున్నారు అనమాట. అండ్ ఆ తర్వాత మనకి అందరు కూడా ఎక్కువగా వెయిట్ చేసేది ఏంటి అంటే ఎన్టీపీసీ సంబంధించి అనమాట. ఇక చూడండి, ఎన్టీపీసీ సంబంధించినటువంటి కేటగిరీ అనేది రెండుగా విభజించడం అనేది జరిగింది. ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్. అంటే ఏంటి అంటే ఇది డిగ్రీ లెవెల్ పోస్టులు, ఇది 10th లేదా ఇంటర్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవి ఎప్పుడు వస్తాయంటే మనకి జూలై, సెప్టెంబర్, ఆగస్టు ఈ మధ్యలో మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎన్టీపీసీ సంబంధించి ఈ సంవత్సరం కూడా మనకి జూలై, సెప్టెంబర్లో మనకి ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదే టైంలో మనకి జూనియర్ ఇంజనీరింగ్, పారామెడికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇస్తారు. ఈ రకంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎన్టీపీసీ సంబంధించి 2 నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఇదే టైంలో మనకి జూనియర్ ఇంజనీరింగ్, పారామెడికల్ సంబంధించిన కేటగిరీకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేది ఇస్తారు. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇదే టైంలో ఇస్తారనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి గ్రూప్ డి సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఈ సంవత్సరం కూడా మనకి అక్టోబర్లో మనకి లెవెల్ 1 అంటే గ్రూప్ డి సంబంధించినటువంటి మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించినటువంటి జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇందులో కవర్గా ఏంటి అంటే ఆర్పిఎఫ్ అనమాట, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు. అది మనకి జాబ్ క్యాలెండర్లో రాదు, ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి అది నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అండ్ విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకొని రైల్వే జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ డేట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ మీకు నోటిఫికేషన్ ఇచ్చిన 2-3 మంత్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు జూలైలో ఇచ్చారనుకోండి, అండ్ ఆగస్టు, సెప్టెంబర్ వదిలేసి నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఓకే, సో 3 మంత్స్ గ్యాప్తోనే మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇది జాబ్ క్యాలెండర్ అనమాట. ప్రతి ఏటా కూడా మీకు రైల్వే జాబ్స్ పడుతూనే ఉంటాయి. సో కాబట్టి రైల్వే అభ్యర్థులందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.